అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. ముందుగా అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమిటి వ్యాలంటైన్స్ డే మనకుందా? ఇది పాశ్చాత్య పద్ధతి కదా, మనం అవలంబిస్తున్నామా? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అన్నది భాషకి అందని భావం, అంతే కదా. ప్రతి ఒక్కరూ చెప్పేది, ఆ ఫీల్ అయ్యేది కూడా భాషకు అందని భావం ప్రేమ. ఆ ప్రేమకి విదేశమా స్వదేశమా అన్నది లేదు. ఈ ప్రేమికుల దినోత్సవం మనం జరుపుకుంటామా? లేదు కదా. కానీ ఒక్కటి చెప్తాను, నేను చిన్నగా రాసుకున్నది ప్రేమ గురించి. ప్రేమ అంటే ఏడాదికి రోజు వచ్చే ప్రేమికుల దినోత్సవం నాడు రోజాలు ఇచ్చుకోవడమే కాదు, జీవితకాలం ప్రతిరోజు పూలు పూయించే విధంగా కలిసి మెలిసి మనసిరిగి ఉండడమే ప్రేమ. అందుకే ఈరోజు నేను ఎంచుకున్న కథ రాధాకృష్ణుల ప్రేమ. ఈ ప్రేమకి రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచనీయం, అజరామరం. రాధా హృదయం మాధవ నిలయం ప్రేమకు దేవాలయం, ఈ రాధకు నీవేర ప్రాణం అంటూ ఈరోజు మన కథాంశం రాధా హృదయం. దాని గురించి చెప్పుకుందామా? అసలు శ్రీకృష్ణుని మించిన ప్రేమికుడు ఎవరున్నారండి, ఎక్కడున్నారండి? ప్రేమ ఇవ్వడంలో పొందడంలో అతన్ని మించిన హీరో ఉన్నాడా? కాబట్టి ఈరోజు మనం రాధాకృష్ణ మీద చిన్న కథాంశం చెప్పుకుందాం. చాలా బాగుంటుంది ఇది. అసలు శిశుల ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఒకరోజు శ్రీకృష్ణుడు తన భార్యలతో ఒక ఉద్యానవనానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ రాధ కూడా అదే ఉద్యానవనానికి వస్తుంది. వాళ్ళు వీళ్ళు పరస్పరం చక్కగా ముచ్చటించుకొని మాట్లాడుకొని సరదాగా మాట్లాడుకుంటారు. అయ్యాక ఈ శ్రీకృష్ణుడి రాణులందరూ ఏమనుకుంటారంటే, ఈ రాధ ద్వారా రాధతో మనం శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాము, ఏం మాట్లాడుతుందో అని చెప్పి ఒక ఏకాంత ప్రదేశంలో రాధతో మాట్లాడడానికి కూర్చుంటారు. కూర్చోగానే రాధ వాళ్ళని ఆహ్వానించి, తనున్న ప్రదేశానికి ఏకాంత ప్రదేశానికి ఆహ్వానించి వాళ్ళందరికీ అతిథి మధ్యాలు చేసి కూర్చోపెట్టి ఎంతో మంచి మాటలు చెప్తూ శ్రీకృష్ణుడి గురించి చెప్తుంది. కృష్ణుడు ఒక్కడే భగవానుడు, మనకి కృష్ణుడు ఒక్కరే, అతనికి మనమందరం భక్తురాండ్రం అని చెప్పి కృష్ణుడి మీద ఎంతో ప్రేమగా తనకున్న ప్రేమనంతా కృష్ణుడి మీద చెప్తుంది. అది వినగానే రాణులందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఆమెకున్న ప్రేమ, తన వ్యక్తీకరించిన విధానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి తన్ని వాళ్ళ అంతఃపురానికి ఆహ్వానిస్తారు. మా అంతఃపురానికి రా అని చెప్పి, సరే అని చెప్పి రాధ వాళ్ళతోనే వెళ్తుంది. అంతఃపురానికి వెళ్ళాక రాణులందరూ చక్కగా రాసమర్యాదలు చేసి అందరూ కూర్చుని చక్కగా కబుర్లు ఆడుకుంటూ కొంతసేపు అయ్యేసరికి విందు ఆరగించి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంతా అయ్యాక కొంతసేపు అయ్యేసరికి రుక్మిణీదేవి ఒక స్వర్ణ పాత్రలో వేడి పాలు తీసుకొచ్చి రాధాదేవికి ఇస్తుంది. రాధకి ఇచ్చి తాగమంటుంది. మరి ఇచ్చింది ఎవరో కాదు, రుక్మిణి. అందుకని చెప్పి ఆ వేడి పాలు గబగబా తాగేస్తుంది. తాగేసి కొంతసేపు కూర్చున్నాక తన బసకి వెళ్ళిపోతుంది రాధ. వెళ్ళిపోయాక రాత్రి అవుతుంది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక యథావిధిగా ఏంటి అంటే ఆనవాయితీ, ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడి పాదాలు రుక్మిణీదేవి ఒత్తుతుంది. ఆ విధంగా రుక్మిణి శ్రీకృష్ణ వారి భగవానుడి పాదాలు ఒత్తడానికి పక్కన కూర్చునేసరికి పాదాల వైపు చూసేసరికి ఒక్కసారి ఆశ్చర్యంతో అలా ఉండిపోతుంది. ఏమవుతుందంటే ఆ పాదాలు బొబ్బలు ఎక్కిపోయి ఉంటాయి. ఇదేంటి స్వామివారి పాదాలు ఇలా ఉన్నాయని చెప్పి తక్కువ మిగతా రాణుల్ని కూడా పిలుస్తుంది. పిలవగానే వచ్చి వాళ్ళు చూసి పాదాల మీద బొబ్బలు ఎక్కిపోవడం ఉండి చూసి నివ్వెరపోతారు. బాబా ఏమైంది, భగవాన్ స్వామి పాదాలేంటి ఇలా అయిపోయి? అడుగుదా అంటే భయం, సాహసం చేయలేపారు ఎవరును. ఈలోగా కృష్ణుడికే తెలివి వస్తుంది. వచ్చేసరికి చుట్టూ రాణులు చుట్టుముట్టుంటారు. కళ్ళు విప్పి ఏమిటి రాణులందరూ నన్ను చుట్టుముట్టారో అని అడుగుతాడు. అడగానే స్వామి భగవాన్ మీ పాదాలు అనగానే పాదాల వైపు చూసుకొని అవును అని చెప్పి దాటమైపోతాడు. ఎందుకలా అయ్యే స్వామి, ఎందుకలా అయ్యే అని ప్రతి ఒక్కరు అడుగుతారు. ఇంకా దాటవేయడానికి ఆస్కారం లేక అసలు నిజం చెప్తాడు. ఏంటి అంటే, రుక్మిణి నువ్వే స్వయంగాను వేడి పాలు తీసుకొచ్చి రాధకి ఇచ్చావు కదా. రాధ ఇంకా కాదనకుండా వేడి పాత్రలోని పాలు తాగేసింది. మరి ఆ పాలు తాగడంలో ఆ పాలన్నీ హృదయంలోకి వెళ్ళిపోయి ఆ హృదయంలో నా పాదాలు ఉన్నాయి కదా. రాధ హృదయంలో స్వామివారి పాదాలను నిలుపుకుంది. చూడండి, ఆ హృదయంలో నా పాదాలు ఉన్నాయి కదా, అందుకని
ఆ వేడి తగిలి నా ఈ కాళ్ళు ఇలా బొబ్బలు ఎక్కిపోయని చెప్పి వివరణ ఇస్తాడు. ఇవ్వగానే రాణులందరూ నివ్వెరపోతారు. ఆహా! రాధ ప్రేమ ఎంతటి మహనీయమైనది. మనం ఆమె ముందు ఎందుకు ఏది మన ప్రేమ పనికిరాదు అని చెప్పి వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. అప్పటి వరకు వాళ్ళ ప్రేమే గొప్ప అనుకున్న వాళ్ళందరూ రాధ ప్రేమని ఆ విధంగా గుర్తించి ఎంతో వేనోళ్ళు ఆమె ప్రేమని పొగుడుతారు. అప్పుడు స్వామికి సపర్యలు చేస్తారు. చూసారా అండి, భక్తుల హృదయాల్లో ఎలా నెలకొంటాడో స్వామి. కేవలం శ్రీకృష్ణుని కొంటి కృష్ణుడని, అమ్మాయిలు ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నాడని అన్ని చాలా అంటారు, చాలా విధాలుగా చాలా అంటారు. కానీ శ్రీకృష్ణుడు అతను ఎంత దయాదృహృదయుడంటే కృష్ణ అంటే చాలు పలుకుతాడు. ప్రేమమూర్తి, ప్రేమైక మూర్తి, ప్రేమకి నిర్వచనం శ్రీకృష్ణుడు. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకించి శ్రీకృష్ణుడు కదా ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఈ చిన్న కథని ఎంచుకొని మీకు అందరికీ చెప్పాను. ఆ పాదాలను తన హృదయంలో ఉంచుకోవడం వల్ల ఆ వేడి పాలు తగ్గానే బొబ్బర్లు ఎక్కే స్వామికి. చూసారా ఎంత నిర్మలమైన ప్రేమ రాధాది. అదండి శ్రీకృష్ణ రాధాకృష్ణుల ప్రేమ. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. తప్పకుండా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కథని షేర్ చేయండి, మంచిని ఎంకరేజ్ చేయండి. మరిన్ని కథలతో మీ ముందుకుంటుంది మీ వెంకట శ్యామలాదేవి. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్తు కళ్యాణమస్తు. మరి సెలవా, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.